ఎవర్రా? మీ మేడం రా. మా మేడమా? రే నువ్వు ఆడు. రే ఇది నువ్వాడు. మేడం ఏంటి ఇక్కడ? మేడం మేడం మీరేంటి ఇక్కడ? మీకేనా రాయలసీమలో బంధువులు? మాకుండరా? రే బంధువులు అంటుంది ముందే కనుక్కో. ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లైపోద్దాము. రే నువ్వు దాయలాట మేడం. ఎలా ఉన్నావు బాలు? బాగున్నాను మేడం. మీ ఎంగేజ్మెంట్ జరగలేదు, ఇంక నేను వచ్చేసినట్టే. అర్థం కాలేదండి. నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను. లేచిపోయి వచ్చేసారా? చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి? ఏమి ఇంట్లో ఒప్పుకోరా? ప్రస్తుతానికి మా ఇల్లు ఏదో నాకే అర్థం కావట్లేదండి. ఏ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టు తీసుకురారా అంటది. అది పెద్ద ప్రాబ్లం కాదండి. మేడం ఒక సిన్సియర్ డౌట్. చెప్పు బాలు. మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా, అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను నిజంగానే ఇష్టమా? సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా. పోసామే అందరూ ఎవరు మోసుకొస్తారా? పాల క్యాన్ గుడి వరకు తెచ్చిపెడతారా? దుడ్డిస్తాను. రాళ్ళలో ఎవరు మోసుకొస్తారు? పోసామే. బాబు ఈరోజు మహాశివరాత్రి, స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది. కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చేవాడిని స్వామి, కానీ నాకు మైలు ఉంది, నేను రాకూడదు. ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు. ఆయనకే మైలింటించేంతటి వాళ్ళమా మనం? కాసేపు బయట నిలబడండి, నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను. అలాగే అండి. బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. ఎవరింటికొచ్చారు? మహాకాళేశ్వర రెడ్డి గారి ఇంటికి వచ్చామండి. ఆయన మీకేమవుతారు? వాళ్ళ నాన్నగారండి. బాబు మీ పేరు రుద్రకాళేశ్వరరెడ్డి కదా? అవునండి. మీకు నామకరణం చేసింది నేనే బాబు. ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను. మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు. ఇక్కడ హారతి పళ్ళెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది, మీరు కూర్చున్న ఈ బల్లతో సహా. అర్చన చేసి పిలుస్తాను బాబు. ప్రసాదం తీసుకుని వెళ్దురు గాని. సరే అండి. దీన్ని ఒకసారి ముట్టుకోండి. మంచోళ్ళు రైళ్ళు, చాలా మంచోళ్ళు. నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా. పోన్లేరా, బాధపడకు. పదం పద. కాసేపు ఉండేద్దాంరా. ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా. బాబు రండి, ప్రసాదం తీసుకుందరు గాని. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. అయ్యా మీకు
దండం పెడతానయ్యా, ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా. వద్దయ్యా. రే పంతులు, ఈ రోజు గుడి కూల్చడం ఖాయం రా. రే వద్దురా, మనకు అనవసరం, వెళ్ళిపోదాంరా. మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం? ఆ? ఎమ్మెల్యే గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి, అల్లుడైతే వారే, కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము. వచ్చినోడు ఈడ పెరిగిందిలే బతికిందిలే, ఈడ రాజకీయాలు ఓడికేం తెలుసు. ఓ పని చేద్దాం, ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి, మేమందరం అక్కడికే వస్తాం. నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు. ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా? అది మన్సూర్, గుడి కూల్చడానికి పోయిన కాంట్రాక్టర్ మనుషులు కొట్టాడంట. ఎవర్రా? మహాకాళేశ్వర రెడ్డి కొడుకంట. ఆ నీడ కేడుసుకొచ్చి ఇప్పుడే నరికేస్తానన్నా. వద్దు మన్సూర్, ఓని మద్దతు మనకు కావాలంట. ఓని సంపాకు. మీరు మద్దతు అంట అంటే మా ఓడు మర్డర్ అంట అన్నాడు. మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా? బ్రహ్మ సముద్రంలో కలుద్దాం.